హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రిత్విక్ అండ్ రిషిక్ గేమింగ్. ఈరోజు అయితే మనం దానికన్నా ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే మా మమ్మీ ఉసిరికాయ పచ్చడిని చూడబోతున్నాం. ఉసిరికాయ పచ్చడికి యూజ్ చేసేది ఇది మన ఎల్లిపాయ, ఇది మన జీలకర్ర, ఇది మన ఆవాలు, చిలక ముక్కలు, కారం, ఇంకా ఉసిరికాయ. ముందు ఇందులో అయితే ఆయిల్ వేసుకోవాలి, సాల్ట్ కూడా. ముందులో అయితే ఇందులో ఆయిల్ వేసుకొని ఇలా అయ్యేటట్టు చేయాలి. ఈ ఆవాలు, జీలకర్ర, చిలక ముక్కలు వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి గాయస్. చూసారా, మా మమ్మీ సీడ్స్ యూజ్ చేస్తుంది. సీడ్స్ మనం ఇది మీరు గ్రైండ్ చేసుకోవాలి. ఇది మిక్సీ గ్రైండ్లోకి వెళ్ళి డైరెక్ట్ అది చూడాలి మన ప్రాసెస్. గాయస్, ఫ్లేమ్ అయితే ఇంతే ఉంచాలి, ఎక్కువగా పెట్టాలి ఫ్లేమ్. మా మమ్మీ ఇప్పుడు అయితే ఎల్లిపాయలు వేసేసింది. జాగ్రత్తగా ఉండాలి. వేసేసారు. దాని తర్వాత మంచిగా కలుపుకోవాలి, మెల్లగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇంతే ఫ్లేమ్ పెట్టాలి. ఎక్కువ ఇంత ఫ్లేమ్ పెట్టి ఇలా గట్టిగా ఊపేస్తే మన పైకి ఆయిల్ చిట్టుతుంది. చిన్న మంటపై ఉంచాలి. చూసారా గైస్, చిన్న మంట నా చిన్న స్టవ్ పైన పెట్టదు. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకోవాలి గైస్. మా మమ్మీ చెప్తుంది కాబట్టి నేను డబ్బింగ్ ఇస్తున్నాను గైస్. మా మమ్మీ చెప్తుంది కదా. ఇట్లా మంచిగా కలుపుకోవాలి గైస్. అది ఇంకా కొద్దిసేపు అయితే గోల్డెన్ బ్రౌన్ అవుతుంది, షేప్ తీసుకుంటుంది. ఇంకో చెప్పడం మర్చిపోయాను గైస్, ఈ ఉసిరికాయల్ని ముందుగానే కుక్కర్లో పెట్టి స్టీమ్ చేయాలి. స్టీమ్ చేసిన తర్వాత ఇవి ఇట్లా మెత్తగా అవుతాయి కదా, మెత్త అయిందే యూజ్ చేయాలి. ఉడికిపోయాక కట్ చేసి గింజలు తీసేసి అది పెట్టుకోవాలి. The smell is nice and the skin warm. గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. అయింది గోల్డెన్ బ్రౌన్. అవును కదా, గోల్డెన్ బ్రౌన్ అంటే డిఫరెంట్గా ఉంటుంది గైస్. ఇంకా ఈ మిక్సీ ఉంది, ఇది పోస్టర్. గాయస్ ఈరోజు అది కొంచెం ప్రాబ్లం అయింది, దాన్ని ఒకటి చేసుకోవాలి. అది ఆటోమేటిక్, దాన్ని ఎందుకు వచ్చేసి అదే అయిపోయింది గాయస్. ఇప్పుడైతే మనం చూస్తున్నాం ముందుగానే చేసుకున్న ఉసిరికాయ ముక్కలు. గాయస్ the main ingredient is coming. The main ingredient is coming in here. Yeah. The main ingredient came. It looks like ఇది ఎట్లుందో తెలుసా గైస్, ఆలుగడ్డ బరాడా చేస్తున్నట్టుంది. ఇప్పుడైతే కింది దింపుకున్నారా, అంతేనామా? ఇంకా చాలా ఉంది. ఇప్పుడు కారం వస్తుంది, గుంటూరు కారం అనుకుంటా. 2 చెంచాల కారం వేసుకోవాలి గాయస్. టింగి అనాలి. కాల్చేసి 3 కూడా వేసుకోవచ్చు కారం కోసం.
గైస్ ఎంత ఎంత నైస్గా ఉందో గాయస్, ఎంత మండుతో ఇది తింటే. గ్యాస్ ఆ టెక్స్చర్ని చూడండి గ్యాస్, టెక్స్చర్ని చూడండి గ్యాస్ ఎంత బాగుందో. ఇంకా కారంని చూడండి గ్యాస్, కారం బీలే కారం ది డాన్. సగం ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, అది వేరులే. ఉప్పు ఉప్పు ఉప్పులో ఇది వేసుకుంటే పప్పు. గాయస్ మా రెడీయా గైస్? రెడీ. టేస్ట్ నిమ్మరసం. గాయస్ ఇది చూడండి గైస్, ఎలా ఉంది చెప్పండి గైస్, కామెంట్ చేయండి. నిమ్మరసం పెట్టుకోవాలి. మీకు ఇది ఉసిరికాయ పచ్చడి లెక్క అనిపిస్తే ఉసిరికాయ పచ్చడి అని రాయండి. మీకు ఇది ఆలుగడ్డ బడడా అని అనిపిస్తే ఆలుగడ్డ బడడా అని రాయండి కామెంట్స్. చూడండి గైస్, ఇదేమన్నా ఆకో, ఇది ఆకో బై స్పాన్సర్ కాదు కానీ ఆకో చూపెడతాలే. నిమ్మకాయ రసం, నిమ్మకాయ. This is the English नहीं आता. నీ ఫోన్లో 2 సిమ్లు ఉన్నాయి, ఒక సిమ్ తీసేసిన. ఏది This is ज़्यादा इंग्लिश नहीं आता. पीछे देखो, मेरा गैंग का दोस्त है, तुमको फेल देंगे. निम्मकाय रसम गाइस. గ్యాస్ ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి కూడా చూపెట్టాలి మీకు. మెంతులు జీలకర్ర. ఏమైంది మా? మెంతులు జీలకర్ర. మెంతులు జీలకర్ర. See that guy. See that. Bro, it looks like a delicious food. Nice. Taste. మళ్ళీ ఆ రుచి క్యాండీ అయినట్టు ఇది కూడా ఇలా కాకపోతే నాకు మంచిది వచ్చింది గాయస్. నిమ్మకాయ, it is coming. Can you see నిమ్మకాయ or else I should zoom? See guys, చూడండి guys, నిమ్మకాయ. నాకు చూస్తే కొంచెం భయం వేస్తుంది, కలకాయ వేద్దాం. మా అంతగానో నిమ్మకాయ ఎందుకు మా? పుల్లగా అవుతుందా అమ్మా? లాస్ట్కి మనమే టేస్ట్ చేసేద్దాం. వేసుకోవాలండి. చల్లానంక వేసుకోవాలి, మర్చిపోదు. ఇది చూడండి గైస్, మొత్తం ఏదో ఆలుగడ్డ బడరా తయారు చేసినట్టు. దగ్గర నుంచి చూస్తే దూరం నుంచి అట్లా ఏమనిపిస్తుంది గైస్. ఒక్క బుక్స్ మామ్ ఒకసారి కొంచెం అంటే కొంచెం గైస్ మండుతున్న పట్టుకున్నాను మీకోసమే గైస్. కెమెరా చూపెడదాం. తినబోతున్నా గైస్.
నేను అందుకే చెప్పాను ఈ వాటర్ ప్యూరిఫైయర్ మనకి రాను రాను వీడియోలో హెల్ప్ చేస్తుందని. నీళ్ళు పడేసి నీళ్ళు పడితే ఇంట్లో చాలా ఇంకా హాయ్ మా మమ్మీ